ఏ రిలేషన్ అయినా సరే కష్టంలో తోడుండే ఫ్రెండ్‌షిప్ కానీ, ఇవన్నీ కూడా చాలా బలంగా ఉంటాయనే చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కళ్యాణ్‌కి కష్టమొచ్చినప్పుడు తనుజ నిజంగా తనకి తోడుగా నిలిచిందట. హౌస్‌లో నిన్న జరిగిన కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ టాస్క్‌లు, అలానే ఇక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీస్ కానీ, యాంకర్స్ కానీ ఇవన్నిటికి సంబంధించిన ప్రోమోస్ స్టార్మా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తుంది. అయితే కళ్యాణ్ తలకు గాయం తగిలింది. నిధి శెట్టి హౌస్‌లోకి రావడం, హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బ్లైండ్ ఫోల్డ్ టాస్క్ జరగడం జరిగిందనమాట. అయితే నిధి శెట్టి హౌస్‌లోకి వచ్చిన ప్రోమో అయితే రిలీజ్ చేసింది స్టార్మా. నిధి శెట్టి రావడము, ఇమాన్యుయల్ నిధితో కలిసి ఎంటర్‌టైన్ చేస్తూ ఫన్ చేయడం, అలానే నిధి శెట్టి తన సినిమా ప్రమోషన్ భాగంగా మాట్లాడుతూ అందరూ బయటకొచ్చిన తర్వాత ఈ ఫిల్మ్ ఖచ్చితంగా చూడాలంటూ ఇక సోఫా ఏరియాలో కూర్చొని మాట్లాడటం జరిగిందనమాట. అయితే హౌస్‌లో ఒక్కొక్కరు ఒకవేళ గెలిస్తే సేఫ్ అయ్యి ఇక్కడికి హౌస్‌కి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ చేసే పనేంటి అన్నట్టుగా ఇక నిధి శెట్టి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. హౌస్‌లోకి ఎవరైనా సెలబ్రిటీస్ కానీ, యాంకర్స్ కానీ వస్తే ఇమాన్యుయల్ నీకోసమే వెయిట్ చేస్తున్నాను, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పే కామన్ డైలాగే నిధి శెట్టి దగ్గర చెప్పాడనమాట. నిధి శెట్టి కూడా కొన్ని ఎపిసోడ్స్ చూసే వచ్చుంటుంది కాబట్టి సో కంటెస్టెంట్స్‌తో ఫన్ చేసింది. బ్లైండ్ ఫోల్డ్ టాస్క్ పెట్టేటప్పుడు కంటెస్టెంట్స్ అందరూ కూడా బీమ్ బ్యాగ్స్‌ని వెతుక్కుంటూ వెళ్ళి కూర్చోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే కళ్యాణ్ అయితే బ్లైండ్ ఫోల్డ్ మీద వెళ్తూ ఒకసారిగా అక్కడ ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ అవంతా కవర్ చేసేసారు. సో అక్కడ పడడం వల్ల ఆ కార్నర్ తగిలి కళ్యాణ్ హెడ్‌కి అయితే చిన్న గాయం అయితే తగిలిందట. దానివల్ల బ్యాండేజ్ కూడా వేసుకున్నాడు. మేబీ నెక్స్ట్ ప్రోమోలో అది చూపించొచ్చు. అయితే ఇక తనుజ మెడికల్ రూమ్‌కి కళ్యాణ్‌ని తీసుకెళ్లడం, మెడికల్ రూమ్‌లో "నువ్వేం కంగారు పడకు, ఉన్నాం మేమందరం. యూ విల్ బీ ఆల్ రైట్" అన్నట్టుగా తనకి ధైర్యం చెప్పిందట. సో ఇవన్నీ మేబీ నెక్స్ట్ ప్రోమోస్‌లో రిలీజ్ చేస్తాడేమో. ఈరోజు గ్రాండ్ ఫినాలే స్టార్ట్ అయిపోతది. నాగార్జున గారు ప్రోమోస్ వస్తాయనుకున్నాము. మేబీ నాగార్జున గారి ప్రోమో ఈవినింగ్ వస్తది. ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ కూడా ఫినిష్ అవ్వడానికి ఇంకొక గంట, 2 గంటల టైం ఉంది. ఆల్మోస్ట్ ఎక్స్ కంటెస్టెంట్స్ డాన్స్ ప్రోగ్రామ్స్, అలానే కంటెస్టెంట్స్‌కి డాన్స్ అవన్నీ కూడా అయిపోయాయి. ఇవి నిన్నటికి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోస్ అనమాట. నిన్న మనకి లైవ్ క్లోజ్ చేసేసారు కదా! సో లైవ్‌లో మనకి ఇదేం టెలికాస్ట్ చేయలేదు. అండ్ నిన్న నైట్ కూడా మొన్నటి ఎపిసోడ్ నిన్న టెలికాస్ట్ అయింది. నిన్నటిది ఈరోజు మనకి చూపించబోతున్నారు. సో ఈరోజు జరిగిన షూటింగ్ అంతా రేపు గ్రాండ్ ఫినాలే ఒకే ఎపిసోడ్‌గా వస్తుందేమో చూడాలి. అయితే ఇప్పుడు ఎక్కువగా కళ్యాణ్ విన్నర్ అయ్యాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది. బట్ హోప్‌ని లూజ్ చేసుకోకూడదు. మేబీ తనుజ కూడా అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు అన్నది క్లారిటీ అనమాట. సో ఇమ్మాన్యుయల్, డీమన్ అలానే సంజనలో ఒకరు అనిల్ రావిపూడి గారు హౌస్‌లోకి వెళ్తున్నారు. సో వీళ్ళలో ఒకరినైతే అనిల్ రావిపూడి గారు హౌస్ నుంచి బయటికి తీసుకురాబోతున్నారనమాట. అయితే ఇక ఏదైతే ప్రోమో కోసం మనం మాట్లాడుతున్నామో కాలు జారి కళ్యాణ్ పడిన తర్వాత తనుజ మెడికల్ రూమ్‌కి తీసుకొని వెళ్ళడం, చిన్న బ్యాండేజ్ వేయడంతో కాస్త హౌస్ ఎన్విరాన్మెంట్ అయితే మారింది. బట్ నిధి శెట్టికి వితౌట్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా సెండ్ ఆఫ్ చెప్పేశారు బయటికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ మెడికల్ రూమ్ నుంచి రావడం జరిగిందట. సో ఈ హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి ఒకరి తర్వాత ఒకరికి దెబ్బలు తగులుతున్నాయని చెప్పి చాలా ఫీల్ అయ్యారట. సో హౌస్ హార్మోని అనేది ఒకసారిగా డిస్టర్బ్ అయిపోతుంది వీళ్ళ దెబ్బల వల్ల. టాస్క్‌లు బాగా ఆడుతున్నారు. ఫస్ట్ ఫైనలిస్ట్ టైంలో కూడా ఇలానే జరిగింది. ఇప్పుడు గ్రాండ్ ఫినాలే టైంలో కూడా ఇలానే జరుగుతుందనమాట. ఏది ఏమైనా సరే వి ఆల్ హోప్ కళ్యాణ్ రికవరీ అయ్యి గ్రాండ్ ఫినాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలని అనుకుంటున్నాము. సో మీలో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు వీళ్ళలో కామెంట్స్‌లో చెప్పండి.